भारत माता की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। సాధిద్దాం సర్దార్ పటేల్ గారి ఆశయాలను, సాధిద్దాం సర్దార్ పటేల్ గారి ఆశయాలను, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈరోజు మంచి పర్వదినం. 2 కార్యక్రమాలు మనం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం. ముందుగా నిజాం మెడల వంచి తెలంగాణకి రజాకారుల నుంచి విమోచనం కల్పించినటువంటి సుదినం ఈరోజు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి రోజు, అంత గొప్ప రోజు. ఇదే రోజు మన విశ్వనాయకుడు భరతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈరోజు రావడం మనకి చాలా సంతోషించదగ్గ విషయం. ఈ 2 కార్యక్రమాలని మన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఖమ్మం జిల్లా అసెంబ్లీ కన్వీనర్ అల్లి కంజయ్య గారికి, పెద్దలు పూజ్యులు ఒకలంక సుబ్రహ్మణ్యం గారికి, గంట్యాల విద్యాసాగర్ గారికి, మందాడ సుబ్బారావు గారికి, కమర్లపూడి ఉపేంద్ర గారికి, అలాగే అర్బన్ మండలాధ్యక్షులు వాకదాని రామకృష్ణ గారికి, 1 టౌన్ మండలాధ్యక్షులు గడెల నరేష్ గారికి, అలాగే సరస్వతి అక్క గారికి, మణి గారికి, మరియు మిశ్రా గారికి, కుమిలి సీనన్నకి, మాధవ్ గారికి, చారీ గారికి, యుగేందర్ గారికి, జ్వాలా గారికి, అప్పారావు గారికి, రావు గారికి, కార్తిక్ గారికి, సతీష్ గారికి, సురేష్ గారికి, రాజేష్ గారికి, మహి గారికి, వెంకట గారికి, రామకృష్ణ గారికి, చారి గారికి, అందరూ కూడా పేరు పేరున, ప్రవీణ్కి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ఎదవలు అక్కడక్కడ ఉంటారు. మన దేశంలో ఉంటూ మన గాలి పీల్చుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయం కోసం, మైనార్టీ సంతృప్తికర రాజకీయాల కోసం బ్రిటిష్ వారిని అందరిని కూడా తరిమి కొట్టారు. ఎక్కడో పరాయి దేశాల నుంచి వచ్చి భారతదేశం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ నిజాం ప్రభుత్వాన్ని పారదోలేకపోయారు. ఎవరి కోసం ఈ రాజకీయాలు, దేనికోసం ఈ రాజకీయాలు? భారతదేశం నుంచి పాకిస్తాన్ని వేరే దేశంగా విడగొట్టిన, మతపరంగా విడగొట్టిన ఆనాటి నాయకులు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనం చేయడం వాళ్ళకి పెద్ద పని కాదు. వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి, వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నెహ్రూ గారు చేసినటువంటి నీచ రాజకీయమే 13 నెలల పాటు మనం స్వాతంత్రానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదే అంటారు, నువ్వు భారతీయుడివై ఉండి సాటి భారతీయులకు స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకులు ఆనాటి కాలంలో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే నాయకులు వాళ్ళు. అందుకే అన్న, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు వాళ్ళు. భారతదేశం అంతా కలిసి ఉండాలని కోరుకోకుండా ఎప్పుడూ నా గుప్పెట్లోనే ఉండాలి, నాకు అనుకూలంగా కొంతమంది ఉండాలి, వాళ్ళతోనే నేను దేశీయ వ్యతిరేక కార్యక్రమాలు చేపిస్తా, ఎప్పటికీ మేమే ఉండాలనే ఒక నిరంకుశ వైఖరితో మన వాళ్ళు అనే భేదాన్ని మర్చిపోయి మనకి విభేదాలు సృష్టించేటువంటి కుట్రలు జరిగినాయి. అప్పుడు వచ్చాడు ఒక నాయకుడు, నేనున్నానని, మీ ఆటలు సాగవు, భారతదేశం అంతా ఒకే జెండా కింద ఉండాలి, ఒకే నాయకత్వం కింద నడుచుకోవాలని
ఆపరేషన్ పోలో పేరు మీద మన ఖమ్మం పక్క నుంచే, ఎందుకంటే ఆంధ్ర బోర్డర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది కాబట్టి ఇక్కడ నుంచే ఆపరేషన్ పోలో పేరు మీద నిజాం మెడలు వచ్చినటువంటి మహానాయకుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మెరుపు దాడులు చేసి భారతీయ జనతా పార్టీ ఆశించినటువంటి స్వతంత్ర భారతదేశాన్ని ఆ రోజు సర్దార్ పటేల్ గారు ఈ తెలంగాణకు పట్టినటువంటి నిజాం కొరలను విడిపించి విమోచన చేసి భారతదేశంలో కలిపారు. ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని ఆ రోజు ఆ రజాకారుల చేతుల్లో మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెద్దలు కానీ ఎంత హింసించబడ్డారో, వాళ్ళు ఎంత క్రూరత్వానికి పాల్పడ్డారో, ఎలా ఎదిరించి అనేక మంది పోరాట యోధులు పోరాడి అసూలు బాశారో వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని భావి తరాలకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ చరిత్రని కనుమరుగు చేసే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. యథార్థ ఘటనల్ని, వాస్తవికాన్ని ప్రజల్లోకి మనం తీసుకుపోవాలి. జాతీయవాదానికి అండగా నిలబడేది, జాతీయవాదాన్ని పెంపొందించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే తెలంగాణ రావడం కొట్లాడేటప్పుడు కూడా మనం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని అంతకు ముందు నుంచి పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది విమోచనం కాదు, మన విలీనం అంటాడు. ఆయనే దయతలిసి మీరే పాలించుకోండి అని మనకి ఇచ్చిండంట. ఎందుకు ఆ మాట వచ్చింది? ముస్లింల యొక్క ఓటు బ్యాంకు కోసం, వాళ్ళని సంతృప్తి పరచడం కోసం. పోనీ అది వాళ్ళు బంగారు తెలంగాణ తెస్తానని, బంగారు కుటుంబం చేసుకున్నారని ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏనబడిచింది. అదే బాటలో నడుస్తున్నాడు. వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కానీ, వారి మనసులో ఉన్నటువంటి భావాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ భావాలకి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విలువించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుంచి కూడా మనం తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అంతకుముందు అభినవ సర్దార్ అమిత్ షా గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా మన హైదరాబాద్లో నిన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఈ యొక్క తెలంగాణ విమోచన దినాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం హైదరాబాద్లో. అలాగే ప్రతి ఒక్క జిల్లాలోనూ, ప్రతి ఒక్క మండల కోటలో, హెడ్ క్వార్టర్లోనూ, ప్రతి ఒక్క బూత్లో కూడా మనం తెలంగాణ విమోచన దినంతో పాటు ఈరోజు మనందరి నాయకుడు, ప్రీతమ నాయకుడు, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తున్న నాయకుడు, భరతమాత సేవలో నిమగ్నమైన బిడ్డ నరేంద్ర మోడీ గారి జన్మదిన కారణంగా ఈ రెండు యొక్క కార్యక్రమాలు ప్రతి బూత్ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రోత్సహించిన మీరందరూ కూడా, సహకరించిన మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!